Hey guys, good morning to everyone. Hope you're all doing good. This is Sainath Villampalli. Welcome back to my channel. సో ఈ వ్లాగ్ వచ్చేసి సంథింగ్ స్పెషల్ అనమాట. ఎందుకంటే ఎవ్రీ టైం ఏ ట్రిప్కి వెళ్ళినా నేను మా కజిన్స్ తోటి లేకపోతే మా ఫ్రెండ్స్ తోటి వెళ్తా. బట్ ద వెరీ ఫస్ట్ టైం నేను ఇంకా మా మదర్ ఫాదర్ ఇంకా నేను మాత్రమే వెళ్తున్నాం. అండ్ నేను వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి షిరిడి. 2 డేస్కి అయితే విజిట్ చేస్తున్నాం. షిరిడి ఇంకా శని శిగ్నాపూర్ కవర్ చేద్దాం అనుకుంటున్నా. బట్ చూద్దాం టైం ఉంటుందో. వన్ షిరిడికి రీచ్ అయిపోయిన తర్వాత షిరిడి చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ని నేను కవర్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ ఈ వీడియోలో మీకు ట్రైన్ టైమింగ్స్, షిరిడికి ఎలా రీచ్ కావాలి, ఇక్కడ నుంచి ఏ ట్రైన్స్ ఉన్నాయి, అండ్ షిరిడికి రీచ్ అవ్వడం ఎలా ఆఫ్టర్ రీచింగ్ ద రైల్వే స్టేషన్ నాగర్సోల్ లేదంటే మన్మాడ్, ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఈ బ్లాగ్లో ప్రొవైడ్ చేస్తా. సో వీడియోని అయితే స్కిప్ చేయకండి, వీడియోని ఎండ్ వరకు చూడండి. మా ట్రైన్ వచ్చి 6:50కి ఉంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి. సో స్టేషన్కి వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తా. సో మీట్ యూ బ్యాక్ ఇన్ ద రైల్వే స్టేషన్ దెన్. ఎస్కలేటర్ పని చేస్తలేదంట. సో ఇప్పుడు మనం ఇది ఉంది కదా 8th and 9th ప్లాట్ఫామ్ బై ఎస్కలేటర్, అది పనిచేస్తలేదు. ఇప్పుడు కొంచెం జిమ్ చేయాల్సి ఉంటుంది మనకి. ఈ లగేజ్ని ఇప్పుడు పైన వరకు తీసుకెళ్ళాలి. ఏమైందంటే ప్రస్తుతం సికింద్రాబాద్ దాకా ఎంటర్ అయిన తర్వాత ఈ క్యాబ్ వాళ్ళు ఉంటారు కదా, క్యాబ్ వాళ్ళకి ఓన్లీ 8 minutes టైమే ఉంటుంది అనమాట. అంటే క్యాబ్ పీపుల్ ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు 8 minutes లోపల పబ్లిక్ని డ్రాప్ చేసి వెళ్ళిపోయినారు అనుకోండి, వాళ్ళు రిటర్న్ అయ్యేటప్పుడు ఎటువంటి బిల్లు కట్టాల్సిన అవసరం లేదు. కానీ 8 minutes దాటింది అనుకోండి 100 rupees కట్టాలి. సో అందువచ్చే క్యాబ్ అయిన ఇందాక దబ్బున వదిలేసి వెళ్ళిపోయాడు. 8 to 15 minutesకి 100 rupees, మళ్ళీ 15 minutes దాటితే 200 rupees. ఐటీ జాబులు చేసి దున్నపోతులా తయారవుతున్నాం. ఒకప్పుడు ఈ మెట్లని సింపుల్గా ఎక్కేటోళ్ళం, ఇప్పుడు ఇగో ఇంత చిన్న లగేజ్ మోయడానికి నాకు చెమటలు వస్తున్నాయి. టైం వచ్చేసి 6:32 అవుతుంది. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్లో మీకు ట్రైన్ కనిపిస్తుంది కదా, అదే మనం ఈరోజు వెళ్ళబోయే ట్రైన్ అనమాట. లగేజ్ నేను లోపల పెట్టేసిన, బ్యాగ్ ఒకటే నాతో ఉంది. బ్యాగ్లో గోప్రో ఇంకా ల్యాప్టాప్ అవన్నీ ఉన్నాయి కాబట్టి నేను నాతో క్యారీ చేసిన, ఎందుకంటే లోపల హడావిడి ఉందన్నమాట. నేను రికార్డింగ్ కూడా ఎక్కువ చేయలేకపోతున్నాను ఎందుకంటే చాలా బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చాలామంది మాట్లాడుతున్నారు అనమాట. సో మీకు బ్యాక్గ్రౌండ్లో నాయిస్ వినబడుతుంది, నేను మాట్లాడేది కూడా మీకు ఏమి వినబడదు. నేను ప్రస్తుతం వెళ్తున్న ట్రైన్ అయితే అజంతా ఎక్స్ప్రెస్. ఇది 6:50కి స్టార్ట్ అవుతుంది సికింద్రాబాద్ నుండి, అండ్ మార్నింగ్ 8:30కి నాగర్సోల్లో రీచ్ అవుతుంది. కన్నాపేట అనే ఒక స్టేషన్ ఉంటుంది మన నిజామాబాద్కి ఇంకా మేడ్చల్ మధ్యలో. అక్కడ చాయ్ చాలా ఫేమస్ అన్నమాట. ఇట్లా మన నిమ్రా ఇంకా నీలోఫర్ అండ్ బ్లూసీ ఎట్లా ఫేమస్ హైదరాబాద్లో, సేమ్ అట్లానే ఆ కన్నాపేట అనే ఒక స్టేషన్లో చాయ్ ఉంటుంది. ఎవరైనా ఇటు సైడ్ వచ్చినప్పుడు పక్కా ట్రై చేయండి. మా ట్రైన్ అయితే ఆగలేదు. టైం midnight 2:30 అవుతుంది. ఈ నైట్ షిఫ్ట్లు చేసి నిద్ర కూడా వస్తలేదు. ప్రస్తుతం అయితే పర్బని రైల్వే స్టేషన్లో ఉన్నాం అనుకుంటా. ఇంకొక 6-7 hours పడుతుంది నాగర్సోల్ వెళ్ళడానికి. ఎన్ని యూట్యూబ్ వీడియోలు చూసినా ఏం చూసినా నిద్ర అయితే వస్తలేదు. ఈ నైట్ షిఫ్ట్ల వల్ల ఇది ఒక ప్రాబ్లం అనమాట. ప్రస్తుతం నేను చేస్తున్న రికార్డింగ్ అంతా నా ఫోన్లో చేస్తాను అనమాట. గోప్రోలో ఛార్జింగ్ లేదు, గోప్రోలో 30% ఉంది. అది మళ్ళీ రేపు మార్నింగ్ మనకు అవసరం ఉంటుంది. సో దాన్ని అట్లనే పెట్టేసిన ఫోన్లో రికార్డింగ్ చేస్తున్నా. అండ్ తింటే కన్నా నిద్ర వస్తుందేమో అనుకుని బయటకు వచ్చిన. అన్ని సమోసాలు బోండాలు అవే ఉన్నాయి, అవి కూడా నిన్న మొన్న వేసిలు అలా ఉన్నాయి. సో దానికి కూడా ఏం లేదు, ప్లాన్ అట్లా వేసి ఇప్పుడు వాడుకోవడానికి ట్రై చేయాలి. యాక్చువల్లీ షిరిడి నుంచి నాగర్సోల్ వెళ్ళే మధ్యలో నేను చాలా ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేసిన, బట్ అన్ఫార్చునేట్లీ ఆ వీడియో అయితే ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు డిలీట్ అయిపోయింది. సో అదే అనేది మళ్ళీ నేను మీకు ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నా. సో బేసిక్లీ షిరిడికి వెళ్ళడానికి మీకు నేను రైల్వేస్ చెప్తున్నా. ట్రైన్ నుంచి వెళ్ళడానికి మేజర్గా 3 routes ఉన్నాయి. ఒకటి మన్మాడ్లో దిగి వెళ్ళడం, నెక్స్ట్ నాగర్సోల్, లేకపోతే సాయినగర్ షిరిడి నుంచి వెళ్ళడం. సో సాయినగర్ షిరిడి నుంచి వెళ్ళేటప్పుడు మీకు షిరిడి అనేది 3 kilometers అవే ఉంటుంది స్టేషన్ నుండి. నాగర్సోల్ నుంచి 40 kilometers అవే, అండ్ మన్మాడ్ నుంచి 50 kilometers అవే. సో ఈ 3 స్టేషన్స్కి సంబంధించిన ట్రైన్ డీటెయిల్స్ అయితే నేను మీకు ఇక్కడ పైన వదిలేస్తా, మీరు ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ చూసుకోండి. అండ్ నాగర్సోల్ నుంచి నేను వెళ్ళింది అయితే నాగర్సోల్ నుంచి షిరిడికి ఎలా వెళ్ళాలో ఆ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇప్పుడు ప్రొవైడ్ చేస్తా. నాగర్సోల్ నుంచి మీకు షేరింగ్ క్యాబ్స్ ఉంటాయి అన్నమాట. దాని ప్రైస్ వచ్చేసి 150 నుంచి 200 మధ్యలో ఉంటుంది. సో ఓమ్నీస్ ఉంటాయి కదా, మోస్ట్లీ ఓమ్నీస్ అండ్ తవేరా ఈ కార్స్ ఉంటాయి. సో మీరు నెగోషియేట్ చేస్తే కొంచెం 150కి వచ్చే ఛాన్స్ కూడా ఉంది. సో అక్కడ నుండి మీరు క్యాబ్స్ తీసుకొని ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఒక 1.5 hour జర్నీ ట్రావెల్. స్టే ఎట్లా, హోటల్ ఎట్లా అంటే షిరిడి దేవస్థానం రూమ్స్ ఉన్నాయి.
అవి ఎలా బుక్ చేసుకోవాలో దాని లింక్ నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను, మీరు ఇక్కడ నుంచి తీసుకోండి. అండ్ ప్రైవేట్ హోటల్స్కి వెళ్తే మాత్రం నేను ఒక అడ్రస్ చెప్తా, అక్కడికి వెళ్ళండి. అక్కడ కొంచెం రూమ్స్ తక్కువకు దొరుకుతాయి. పింపుల్వాడి రోడ్ షిర్డీ నుంచి జస్ట్ ఒక 500 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నాయి. అక్కడ మీకు కంప్లీట్గా తెలుగు హోటల్స్ ఉంటాయి అనమాట మోస్ట్లీ. సో అక్కడికి వెళ్ళండి, పింపుల్వాడి రోడ్ చౌరస్తా దగ్గర అక్కడ చాలా హోటల్స్ ఉంటాయి. అండ్ లడ్డు అయితే పర్ పర్సన్కి 4 లడ్డూస్ మాత్రమే ఇస్తున్నారు. ఈచ్ లడ్డు ప్రైస్ వచ్చి 25 రూపీస్. అండ్ మళ్ళీ చెప్తున్నా, ఈ ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చేది మీకు ఈ డేట్దే, అంటే ఏప్రిల్ 2022. ఓకేనా? వెల్కమ్ బ్యాక్ గైస్. సో ఇప్పుడు రెడీ అయిపోయినా అండ్ దర్శనంకి అయితే వెళ్తున్నాం. దర్శనంకి వెళ్ళి వచ్చిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అయితే మళ్ళీ బ్లాగ్ స్టార్ట్ చేస్తా. మీకు ఇక్కడ బ్యాక్ సైడ్ లైన్ కనిపిస్తుంది కదా, ఇదే దర్శనం ఎంట్రన్స్ అనమాట. అండ్ లైన్ వచ్చేసి సార్ 2 కిలోమీటర్స్ దాకా ఎక్స్టెండ్ చేశారు ముందుకి, ఎందుకంటే శ్రీరామనవమి కాబట్టి. సో మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది అనుకుంటున్నా, ఇక్కడ బ్యాక్ సైడ్ కనిపించేదే మనకి దర్శనంకి ఎంట్రన్స్ లైన్ చూస్తున్నారు కదా. ఈవినింగ్ టైమ్స్లో కొంచెం తక్కువ ఉంది, బట్ మార్నింగ్ టైంలో చాలా ఎక్కువ ఉందన్నమాట. అండ్ 1:30 to 2 క్లోజ్ చేస్తారు టెంపుల్. సో ఆ టైంలో మీరు లైన్లో ఉంటే మాత్రం మీకు వెయిట్ చేయాల్సి ఉంటుంది పైన లైన్. అండ్ ఈ లైన్ అనేది 2 ఫ్లోర్స్ పైనకి వెళ్తుంది అనమాట. ఇప్పుడు కంప్లీట్గా టూ బిల్డింగ్స్ చేంజ్ అయ్యి తర్వాత మెయిన్ గర్భగుడిలోకి అయితే వెళ్తారు. మేము యాక్చువల్గా 2 days దర్శనంకి అయితే వెళ్దాం అనుకున్నాం, బట్ రేపు శ్రీరామనవమి కాబట్టి మా ట్రైన్ 11:30కే ఉంది. సో పాసిబుల్ ఉండదు, మేము దర్శనం వెళ్ళినా లేట్ అవుతుంది. అండ్ ఆల్రెడీ ఈరోజు ఎగ్జాస్ట్ ఉన్నాం, సో 1 time దర్శనమే చేసుకుందామని ఫిక్స్ అయిపోయినాం అనమాట. రేపు మార్నింగ్ మళ్ళీ ఏం దర్శనం లేదు. సో లైన్ స్టార్ట్ అయ్యేది గేట్ నెంబర్ 2 అనమాట. గేట్ నెంబర్ 2 దగ్గర లైన్ స్టార్ట్ అవుతుంది. లైన్ స్టార్ట్ అయిన తర్వాత కొంచెం లైన్ దగ్గర నుంచి కొంచెం ముందుకు వచ్చి లెఫ్ట్ తీసుకుంటే మీకు ప్రసాదం కౌంటర్ ఉంటుంది. అండ్ మళ్ళీ ఇంకోటి ద్వారకామాయి దగ్గర ఉంటుంది అనమాట. నేను చూపిస్తాను మీకు ప్రసాదం కౌంటర్ ఎక్కడ ఉంటుందో. సో మీరు బ్యాక్ సైడ్ ఇక్కడ లైన్ చూస్తున్నారు కదా, ఇది ప్రసాదం కౌంటర్ లైన్. ఇక్కడ బ్యాక్ సైడ్ లడ్డు ప్రసాదం ఇచ్చేదన్నమాట. ఫస్ట్ టైం నేను ఆరతి దర్శనం అయితే చేసిన షిరిడీలో. 7 times వచ్చినా అప్పటివరకు చేయలే అనమాట, ఇది ఫస్ట్ టైం, చెప్పలేదు. సో అక్కడ ఏంటంటే ద్వారకామాయి అనేది యాక్చువల్గా ఒక మాస్క్ ఉండే. సాయిబాబా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ మాస్క్ అనేది రీఎనోవేట్ చేసినారు అనుకోవచ్చు ఒక మాటలో. అది శిథిలావస్థలో ఉండే అనమాట. సో దాన్ని మళ్ళీ ఆయన నీట్గా చేశారు. దాంట్లో బేసిక్లీ 2 rooms ఉంటాయి. ఫస్ట్ రూమ్లో ఒక సాయిబాబాది పోర్ట్రేట్ ఉంటుంది, ఇంకొక స్టోన్ ఉంటుంది అనమాట, దాని మీదే సాయిబాబా వారు కూర్చునేవారు. అండ్ సెకండ్ రూమ్లో పల్లకి ఆయన యూజ్ చేసే యుటెన్సిల్స్ ఉంటాయి కదా, ఏవైతే మన కుకింగ్ యుటెన్సిల్స్ ఉంటాయి కదా, అవి ఉంటాయి అనమాట. యాక్చువల్గా ఆ ప్లేస్ లోపల కెమెరా అయితే అలౌడ్ లేదు. సో మోస్ట్ ఆఫ్ ద సాయిబాబా లైఫ్ అనేది ద్వారకామాయి అనే ప్లేస్లోనే ఉన్నారు. తను 60 years వరకు బాబా గారు అదే ప్లేస్లో ఉన్నారనమాట. అండ్ ఆ ద్వారకామాయికి వెనక సైడ్ బిల్డింగే మన మెయిన్ టెంపుల్, దాంట్లోనే సాయిబాబా సమాధి అయితే ఉంది. సో చూసారు కదా ఎంతమంది పబ్లిక్ అయితే వచ్చారో. హారతి అయితే చాలా బాగుంది, ఫస్ట్ టైం, చాలా పీస్ ఉంది మైండ్ అయితే. ఇప్పుడు మనము షిరిడీలో తిరగవలసిన ప్లేసెస్ గురించి మాట్లాడుకుందాం. సో షిరిడీలో మేజర్గా వితిన్ 1 kilometer రేడియస్లో తిరిగే ప్లేసెస్ 4 ఉన్నాయి. ఒకటి దీక్షిత్ వాడ మ్యూజియం, ఇంకోటి లిండివనం, ద్వారకామాయి అండ్ చావడి. సో దర్శనం అయిపోయిన తర్వాత టెంపుల్లో నుంచి బయటికి వచ్చిన తర్వాత మీకు కొంచెం ముందుకెళ్ళి రైట్ తీసుకుంటే మీకు దీక్షిత్ వాడ మ్యూజియం ఉంటుంది. ఈ మ్యూజియంలో సాయిబాబా వారికి సంబంధించిన అన్ని థింగ్స్ అయితే ఉంటాయి. అతను సాయిబాబా వారు వాడిన థింగ్స్ అన్నీ ఉంటాయి. ఓల్డ్ ఫొటోస్, అప్పట్లో దిగిన ఫొటోస్, బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ అండ్ పల్లకి ఇవన్నీ ఉంటాయి. సో మ్యూజియం అయితే విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. మ్యూజియం నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మీకు లిండివనం అయితే ఉంటుంది. ఇక్కడే సాయిబాబా వారు మోస్ట్ ఆఫ్ ద టైం ధ్యానం చేసేవారు. అండ్ అక్కడ సాయిబాబా వారు యూజ్ చేసిన బావి కూడా ఉంది. అంటే పూల మొక్కలకి వాటర్ వేయడానికి సాయిబాబా వారు ఆ వెల్లో నుంచే వాటర్ తీసుకుంటుండే, అది అక్కడే ఉంది. సో మీరు అది కూడా విజిట్ చేయొచ్చు. ఈవినింగ్ టైంలో వెళ్ళండి, కొంచెం ప్రశాంతంగా ఉంటుంది, క్రౌడ్ తక్కువ ఉంటుంది. అండ్ టెంపుల్ నుంచి బయటికి వచ్చిన తర్వాత 2 places ఉన్నాయి. ఒకటి ద్వారకామాయి, ఇంకోటి చావడి. ద్వారకామాయి గురించి అయితే నేను ఆల్రెడీ మీకు చెప్పేసిన. సో చావడి గురించి చెప్పాలంటే ద్వారకామాయి తర్వాత మోస్ట్ ఆఫ్ ద టైం సాయిబాబా వారు స్పెండ్ చేసిన ప్లేస్ వచ్చేసి చావడి అనమాట.
సో మోస్ట్ ఆఫ్ ద టైం రెస్ట్ తీసుకోవడానికి చావడిలోనే ఉంటుండే. సో ఎవ్రీ థర్స్డే చావడి నుండి ద్వారకామాయికి అయితే ఊరేగింపు చేస్తారు. సో వెళ్ళినప్పుడు కంపల్సరీ చూడండి. అండ్ చాలామంది ఆరతి ఎప్పుడు అని కూడా అడుగుతారు. సో ఆరతి టైమింగ్స్ అనేవి నేను ఇక్కడ పైన వదిలేస్తాను, మీరు చూసుకోవచ్చు. పర్ డే 4 ఆరతీస్ అయితే ఇస్తారు. ఆ టైమింగ్స్ ఇంకా ఆరతి పేర్స్ అని నేను ఇక్కడ వదిలేస్తాను. సో మీరు ఇక్కడ నుంచి తీసుకోండి. సో ఈ ప్లేసెస్ విజిట్ చేసిన తర్వాత మీకు టైం ఉంటే గురుస్థాన్ అని ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్లోనే 16 years ఏజ్ ఉన్నప్పుడు సాయిబాబా వారు ఫస్ట్ కనిపించారనమాట. సో ఒక వేప చెట్టు ఉంటుంది, దాని కిందనే సాయిబాబా వారు ఫస్ట్ కనిపించారు 16 years ఏజ్లో. సో అక్కడికి వెళ్తా అంటే అక్కడికి వెళ్ళండి. నోన్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ ఫ్రమ్ నాగర్సోల్ రైల్వే స్టేషన్. సో ఇప్పుడే స్టేషన్కి అయితే వచ్చేసినాం అండ్ రిటర్న్కి అయితే రెడీ అయిపోతున్నాం అనమాట. సో స్టేషన్ చూడొచ్చు అంత ఖాళీ ఉంది. మొన్న మార్నింగ్ మీరు చూసినట్టయితే దాదాపు ఒక 400-500 మెంబర్స్ ఉండే, కానీ ఇప్పుడైతే నాకు తెలిసి ఒక 100 మెంబర్స్ ఉంటారు మోస్ట్లీ అంతే. ఇదే మనం బ్యాక్ సైడ్ కనిపిస్తున్న ట్రైనే అనమాట రిటర్న్ అయ్యేది. ఇది నర్సాపూర్ ఎక్స్ప్రెస్ మన 12:30కి స్టార్ట్ అవుతుంది నాగర్సోల్ నుండి. అండ్ సికింద్రాబాద్ రీచ్ అవ్వడానికి నాకు తెలిసి మోస్ట్లీ ఒక నైట్ 12 అట్లా అవుతుండొచ్చు అనుకుంటా. నేను క్రాసింగ్ అవన్నీ క్యాలిక్యులేట్ చేసి చెప్తున్నా. 1.5 hour టైం అవుతుంది. టైం ఎందుకు వేస్ట్ చేయడం, మీకు ఇండియన్ రైల్వే గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తా. సో ఫ్యాక్ట్ నెంబర్ 1 వచ్చేసి ఆన్ యావరేజ్ డైలీ ఇండియాలో 11,000 ట్రైన్స్ నడుస్తాయి అండ్ క్యారింగ్ అరౌండ్ 2.5 crore పీపుల్ టు ద డెస్టినేషన్ అనమాట. సో యావరేజ్గా 11,000 ట్రైన్స్ అయితే నడుస్తాయి ఇండియాలో. సెకండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ వచ్చేసి ప్రజెంట్ ఇండియన్ గవర్నమెంట్ చైనాబ్ అనే బ్రిడ్జ్ని అయితే కడుగుతుంది. అది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉందన్నమాట. సో దట్ ఈస్ గోయింగ్ టు బి ద టాలెస్ట్ బ్రిడ్జ్ ఇన్ ద వరల్డ్ అనమాట, రైల్వే బ్రిడ్జ్. అండ్ ఇట్స్ ఎస్టిమేటెడ్ టు బి మోర్ దెన్ 359 meters హైట్ ఫ్రమ్ ద సీ లెవెల్. సో అది ఆపరేషనల్ అయితే జమ్మూ అండ్ కాశ్మీర్కి ఏమంటారు మన కనెక్టివిటీ అనేది సింపుల్ అవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3 వచ్చేసి మన ప్రజెంట్ ఢిల్లీకి ఇంకా అల్వార్ అనే దాని మధ్యలో ఒక ట్రైన్ అయితే రన్ అవుతుంది. దాన్ని మనము ద ఫెయిరీ క్వీన్ అంటాము. ఈ ట్రైన్ వచ్చేసి ఓల్డెస్ట్ స్టీమ్ ఇంజన్ పైన నడుస్తుంది అనమాట. వరల్డ్లో అన్నిటికన్నా ఓల్డెస్ట్ స్టీమ్ ఇంజన్ పైన ఆ ట్రైన్ ఇంకా ఫంక్షనల్ ఉంది. సో ఇది వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. అండ్ 4th ఫ్యాక్ట్ వచ్చేసి మీరు బ్యాక్ సైడ్ చూస్తున్న లోకోమోటివ్ ఉన్నారు కదా, దీన్ని యాక్చువల్గా ఇంజన్ అన్నారు. ట్రైన్ ఇంజన్ని లోకోమోటివ్ అంటారు అనమాట. ఇది VDP 4D ఇంజన్ అండ్ దీని టాప్ స్పీడ్ వచ్చేసి 120 kilometers, బట్ రిస్ట్రిక్ట్ చేసి 110కి చేస్తారు. అండ్ దీన్ని యాక్చువల్గా ఇంజన్ మైలేజ్ అని ఎప్పుడు ఉండదు, బట్ ఆన్ యావరేజ్గా క్యాలిక్యులేట్ చేస్తే 6 liters 1 kilometer అవుతుంది. ఒకవేళ దాంట్లో 12 coaches ఉంటాయి, కోచెస్ 24 కోచెస్ పెంచితే అది 3 kilometersకి పడిపోతుంది. 6 liters పైన 1 kilometer అయితే వెళ్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 5 వచ్చేసి ఇండియాలో షార్టెస్ట్ రైల్వే స్టేషన్ పేరు ఎంత తెలుసా? 2 letters, జస్ట్ 2 letters. IB. ఇది ఒడిశాలో ఉంది. లాంగెస్ట్ రైల్వే స్టేషన్ నేమ్ వచ్చేసి అండ్ లాంగెస్ట్ నేమ్ వచ్చేసి వెంకట నరసింహరాజు వారి పేట. ఇది సమ్టైమ్స్ దీన్ని శ్రీ అని అంటారంట, షార్ట్ ఫామ్లో వెళ్ళడానికి శ్రీ అంటారంట. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే సింగిల్ గవర్నమెంట్ పైన మేనేజ్ చేసే రైల్వేస్లో ఇండియన్ రైల్వే ఇస్ వెరీ బిగ్గెస్ట్ రైల్వే అండ్ అరౌండ్ 1,27,000 చేంజ్ కిలోమీటర్స్ అయితే మేనేజ్ చేస్తుంది అనమాట. అండ్ దీన్ని ఇన్కమ్ రేషియో వస్తే 94%. అంటే ఇండియన్ రైల్వే ఎర్న్ చేసిన ప్రతి 1 rupee పైన 94 paisa అయితే ఖర్చు పెడుతుంది. సో ఇన్కమ్ రేషియో ఇస్ 94% అనమాట, విచ్ ఇస్ వెరీ హై. బట్ 2.5 crores పీపుల్ని క్యారీ చేయడం అనేది దట్స్ ఎ వెరీ బిగ్ థింగ్ యాజ్ పర్ ద ఇండియన్ రైల్వే. స్లోయెస్ట్ స్పీడ్లో నడిచే ట్రైన్ అనేది మెట్టుపాలెం అండ్ ఊటీ మధ్యలో నడుస్తుంది. దీని యావరేజ్ స్పీడ్ చెప్తే నవ్వుతారు, ట్రైన్ అంతా మెల్ల పోతుంది అని. 10 km/h అంటే స్టాండర్డ్ స్పీడ్ అనమాట. ఇట్లా 10 పోయి మళ్ళీ 20, 30 అట్లా స్టాండర్డ్ స్పీడ్ వచ్చేసి 10 km/h. ఫాస్టెస్ట్ ట్రైన్ వచ్చేసి వందే భారత్ ఎక్స్ప్రెస్ ఆర్ దీని ట్రైన్ 18 అని కూడా అంటారు. దీన్ని 180 kilometers. అండ్ ఇది స్టాండర్డ్ స్పీడ్ కాదు, 180 స్పీడ్ కంటిన్యూస్గా వెళ్ళదు. ఒక సర్టెన్ ట్రాక్ రేషియో ఉంటుంది అనమాట. ఆ ట్రాక్స్ సపరేట్గా బిల్డ్ అయి ఉంటాయి ఆ స్పీడ్ని కంట్రోల్ చేయడానికి. సో ఆ టైంలో మాత్రమే 180 kilometers స్పీడ్ వెళ్తుంది. నేను యాక్చువల్గా ఆ ఫ్యాక్ట్ని అది అటు సైడ్ వెళ్ళి చూపెడదాం అనుకున్నా, బట్ అటు సైడ్ నాలో ఉంది, నేను అటు సైడ్ వెళ్ళలేనమాట. సో ఇక్కడ నుంచే చూపెడతాం మీకు. సో ఈ సస్పెన్షన్ ఉంది కదా,
ఇక్కడ ఈ సస్పెన్షన్ కనిపిస్తుంది అనుకుంటున్నా. యా, ఈ సస్పెన్షన్ కనిపిస్తుంది కదా. యాక్చువల్గా ఈ సస్పెన్షన్ ఫ్రీక్వెన్సీ రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ అంటారు. దాన్ని 1.2 హర్ట్స్కి ట్యూన్ చేస్తారనమాట. దానివల్ల ఏమవుతుందంటే ఆ సస్పెన్షన్ అనేది 1.2 హర్ట్స్కే ఉంటుంది, ఎక్కువ తక్కువ. దీన్ని అట్లా పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే హ్యూమన్ బాడీ అనేది ఆ సస్పెన్షన్ ఫ్రీక్వెన్సీలో కంఫర్టబుల్ ఉంటుంది. అందుకే ట్రైన్లో వెళ్ళంగానే చాలామందికి నిద్ర వస్తుంది. ఇంకొక మేజర్ రీజన్ ఏంటంటే మీకు డిజీనెస్ అనేది ఉండదన్నమాట ట్రైన్లో. మీరు చాలామందిని గమనించండి, మీ ఫ్రెండ్స్కైనా, నాకు బస్సు పడదు, కారు పడదు, ఫ్లైట్ పడదు అంటారు. కానీ నేనైతే ఇప్పటివరకు ఎవరు నాకు ట్రైన్ పడదు అని ఉండదు. ఎందుకంటే అది రీజన్ ఏంటంటే హర్ట్స్ మన హార్ట్ బీట్ 72 బీట్స్ పర్ మినిట్ ఉంటుంది కదా, ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతుంది. అందుకే మనం ట్రైన్లో వెళ్ళంగానే నిద్ర వస్తుంది, స్లీపీ అవుతాం. యాక్చువల్గా ఇది చాలా ఇంట్రెస్టింగ్. నేను తెలుసుకున్నప్పుడే నాకు మంచిగా అనిపించింది, అచ్చా ఇట్లా కూడా ఉంటుందా అని చెప్పి. యా, సో ఎవరైనా టెంపుల్స్ కన్నా లేదంటే ఏదైనా దేవస్థానాలకి ట్రావెల్ అయ్యే వాళ్ళకి నేను ఇచ్చే చిన్న సజెషన్ ఏంటంటే, వ్లాగ్స్ చూడడం కన్నా వ్లాగ్స్ చూస్తే కొంచెం ఇన్ఫర్మేషన్ వస్తుంది. బట్ ఏంటంటే అక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోండి. ఎందుకంటే మేము ఇచ్చే ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఆ ప్రజెంట్ డేది ఇస్తాం, దాని తర్వాత చాలా చేంజెస్ అవుతాయి. ఇప్పుడు నేను రీసెంట్గా ఒక వ్లాగ్ చూసిన, దాంట్లో ఏముండే అంటే జస్ట్ ఒక 15-20 డేస్ బ్యాక్, దాంట్లో ఏముండే అంటే షిరిడీకి తీసుకెళ్ళడానికి దర్శనం టికెట్స్ కావాలని ఉండే. నేను అక్కడ పోయిన తర్వాత దర్శనం టికెట్ అవసరం లేదు, డైరెక్ట్ వెళ్ళిపోయినాం అనమాట. సో బెటర్ ఏంటంటే తిరుపతి వెళ్ళినా, ఎక్కడైనా దేవస్థానాలకు వెళ్ళినా లోకల్గా ఉండే వాళ్ళకి మాకన్నా ఎక్కువ ఐడియా ఉంటుంది. మేమేం చేస్తాం, గూగుల్లో చూసి మీకు చెప్తాం. సో బెటర్ ఏంటంటే వ్లాగ్ ఎప్పుడైనా ఎక్కడికైనా ట్రావెల్కి వెళ్ళినా ఒక యూట్యూబ్లో వీడియోస్ చూడండి, దట్స్ ఓకే. బట్ లోకల్గా ఉన్న వాళ్ళని కలుసుకొని తెలుసుకుంటే ఇంకా బెటర్ అని. చలో, జ్ఞాన్కి బాతే చాలా అయిపోయినాయి. వ్లాగ్ ఎక్కువసేపు నేను తీయలేను, ఎందుకంటే రన్నింగ్ ట్రైన్లో నేను ఎక్కువసేపు తీయలేను, బ్యాక్గ్రౌండ్ నాయిస్ చాలా వస్తుంది. యాక్చువల్గా నేను యూజ్ చేసే మైక్ నాయిస్ క్యాన్సిలేషన్, బట్ ఇది కూడా పనిచేస్తలేదు అనమాట. సో ప్రస్తుతంకి అయితే వ్లాగ్ ఈడికే ఎండ్ చేద్దాం. మళ్ళీ నేను సికింద్రాబాద్లోకి వెళ్ళిన తర్వాత, ట్రైన్ దిగిన తర్వాత మీకు మళ్ళీ స్టార్ట్ చేస్తా వ్లాగ్. అప్పటి వరకు కొన్ని క్లిప్స్ పెడతా ట్రైన్వి, అవి చూడండి. ఫైనల్లీ సికింద్రాబాద్ రీచ్ అయిపోయినాం. ట్రైన్ ఒక 1 hour లేట్ వచ్చిందనమాట. సో ప్రాబబ్లీ వెరీ స్లీపీ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సీయింగ్ దిస్ vlog. Please like, share and subscribe. See you in the next vlog.